ప్రైజ్ ది లార్డ్. చేరవచ్చిన మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు శుభాలు తెలియజేయుచున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తలుల కార్యములో 20వ అధ్యాయము 10వ వచనం. అంతటా పౌలు కిందకు వెళ్ళి అతని మీద పడి కౌగులించుకొని, మీరు తొందరపడకుడి, అతని ప్రాణమతిలో ఉన్నదని వారితో చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి మన కొరకు త్వరగా మేఘవాహనుల మీద మహిమతో రాబోతున్నటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు దివ్యనామములో శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది, హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి అనుదిన ఆత్మీయ వాక్య వ్యాఖ్యాన కార్యక్రమ వీక్షకులైన మీ అందరికీ, నా ఆత్మీయ బంధువులైన మీ అందరికీ నా హృదయపు లోతులో నుంచి ప్రత్యేకమైన వందనాలు, శుభాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే. ఇది దేవుడు మనకిచ్చిన మంచి దినం. ప్రతి దినము మంచి దినమే. దినములో మనము నిద్ర లేచిన దగ్గర నుంచి నిద్ర పోయేలోపు, అనగా మన స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు, ఈ మధ్య కాలంలో ఉన్నటువంటి కొన్ని గంటల కాలంలో దైవ సాన్నిధ్యాన్ని అనుభవిస్తూ దేవుని మాటలు ధ్యానిస్తూ మన లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చు. లోకంలో కాదు ఎంజాయ్ చేయగలిగింది, లోకంలో కూడా ఎంజాయ్ చేస్తున్నారు, కానీ క్రీస్తులో దైవికంగా మనం ఎంజాయ్ చేయొచ్చు. యెహోవా యందు ఆనందించడం వలన మీకు బలము కలుగును. మనం బలపడాలంటే, ఆత్మీయంగా బలం పొందాలంటే, పుష్టి పొందాలంటే, సత్తువ కలిగిన వాళ్ళుగా, శక్తి కలిగిన వాళ్ళుగా ఉండాలంటే యెహోవాలో, దేవునిలో ఆత్మీయంగా, స్పిరిచువల్గా మనం ఆనందించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రండి, ఈ సమయంలో మిమ్మల్ని, మీ కుటుంబ సభ్యులను, మీ బంధుమిత్రాదులను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమం ప్రతిరోజు ప్రసారం అవుతుంది. ప్రతిరోజు ఉదయం ఇదే సమయానికి, అనగా 8 నుంచి 8:30 గంటల వరకు, సాయంకాలము 4 నుంచి 4:30 వరకు రిపీటేషన్ ఉంటుంది. ఇదే సందేశము, దాన్ని మళ్ళా వేస్తారు. కనుక ఆ సందేశం వేరు, ఈ సందేశం వేరు అని అనుకోవద్దు, ఆ సేమ్ సందేశమే. ఎపిసోడ్ కూడా అలాగే ఉంటుంది, రెఫరెన్స్లు ఇవన్నీ అలాగే ఉంటాయి. కనుక ఒకవేళ మార్నింగ్ మిస్ అయిన వాళ్ళ కోసం ఈవినింగ్ ఇలా జరుగుతుంది. ఒకవేళ కంప్లీట్గా యూట్యూబ్ మీద ఆధారపడే వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి రిపీటేషన్ అనేది అనవసరం, లేకపోతే రిపీటేషన్తో వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళు అప్లోడ్ అయిన తర్వాత వాళ్ళు యూట్యూబ్లోనే చూడవచ్చు. టెలికాస్ట్ అవుతున్న సమయంలోనే దీన్ని మీరు చూడవచ్చు. రండి, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రండి దేవుని మాటలు విందాం. ఎక్కడున్నా కానీ పరిగెత్తుకొని రండి ప్రభు సన్నిధికి. వేగిరంగా రండి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవుని వాక్యం కోసం ఆశించి, దేవుడు నాతో ఏం మాట్లాడతాడా, ఏం చెప్తాడా, ఏం తెలియజేస్తాడా, ఏం బయలుపరుస్తాడా, ఏం ముచ్చటిస్తాడా అనే విధంగా మనం ఆలోచిస్తూ దేవుని సన్నిధికి పరిగెత్తుకొని రావాల్సిన అవసరం ఉంది. ఏం దేవుడు లేండి, ఏం మాట్లాడతాడు లేండి, ఏం వాక్య పరిచయం లేండి అనేటువంటి నిర్లక్ష్య ధోరణి దేవుని బిడ్డలమైన మనకు తగినది కాదు. సమయంలో మనము ఇక్కడ అంటే మిమ్మల్ని మీరున్న ప్రదేశంలో టీవీ ముందు దేవుడు మిమ్మల్ని సమకూర్చాడు. ఒక అరగంట సేపు, లేదా ఒక 25-26 నిమిషాల సేపు ఇక్కడ ఎందుకు సమకూర్చాడంటే, దేవునికి ఒక ప్రణాళిక ఉంది కనుక. మీ వ్యక్తిగత ధ్యానంలో దేవుడు మీతో మాట్లాడాడని నేను భావిస్తున్నాను. దానికి అనుబంధంగా, లేదా దానికి కనెక్టివ్గా దేవుడు మాట్లాడవచ్చు, దానికన్నా భిన్నంగా మాట్లాడవచ్చు. దేవుడు ఇంకనూ మాట్లాడుతూ ఉన్నట్లయితే, దేవుడు నాన్ స్టాప్గా మాట్లాడుతూ ఉన్నట్లయితే మన జీవితం ఎంత అద్భుతంగా ఉంటుంది. దేవుడు మాట్లాడుతూ ఉన్నట్లయితే మనుషుల మాట మీద మనకు పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. మాట్లాడతాం, వాళ్ళు మాట్లాడతారు, మనం మాట్లాడింది వాళ్ళు వింటారు, వాళ్ళు మాట్లాడింది మనం వింటాం. కానీ దీస్ ఆర్ నాట్ ఇంపార్టెంట్, దిస్ ఈజ్ జస్ట్ ట్రివియల్. ఇది జస్ట్ అది ఇంపార్టెంట్ కాదండి. ఓకే బ్రదర్, ఓకే సిస్టర్, సీ యూ. Then let's go and listen to the word of God. Let's listen to the Lord's voice అన్న విధంగా మనం ప్రవర్తిస్తాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిన్నటి ఎపిసోడ్లో దైవ కార్యముల యొక్క ఫలితాలు, ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ వర్క్స్ ఆఫ్ గాడ్. వాట్ ఆర్ ద రిజల్ట్స్ ఆఫ్ ది వర్క్స్ ఆఫ్ గాడ్? ఒక కార్యము జరిగిందంటే దానికి ఒక స్పందన ఉంటుంది. ఫర్ ఎవరీ యాక్షన్ దెర్ ఇస్ ఈక్వల్ రియాక్షన్ అని న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్లో 3rd లా
న్యూటన్ గమన నియమాల్లో 3వ నియమంగా చెప్పుకుంటాం. ప్రతి దానికి ఒక చర్య లేదా ప్రతిచర్య ఉంటుంది. ప్రతి చర్యకి ఒక ప్రతిచర్య ఉంటుంది. చర్య ప్రతిచర్య, యాక్షన్ రియాక్షన్. అలాగైతే దేవుడు మాట్లాడిన దానికి రియాక్షన్ ఏంటి? దేవుడు కార్యం చేసిన దానికి రియాక్షన్ ఏంటి? దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం వీటి గురించి జాగ్రత్తగా ఆలోచించాలి. ఒకటి, ఒక వ్యక్తి చనిపోయాడు, ఒక యవనస్తుడు చనిపోయాడు. అతడు ఎవరు ఊహించలేదు. ఎటువంటి అనారోగ్యం లేదు అతనికి, ఎటువంటి ప్రమాదం జరగలేదు అతనికి. అతడు ఎవరు ఊహించని విధంగా, అనగా నిద్రలోనే మరణించిన వ్యక్తి, నిద్రిస్తూ మరణించిన వ్యక్తిగా అతన్ని మనం భావించవచ్చు. నిద్రలో స్ట్రోక్ వచ్చి చనిపోయాడని కాదు, నిద్రిస్తూ పైనుంచి కింద పడడం వలన అతను చనిపోయాడు, గాయపడి ఉండొచ్చు. ఏదేమైనప్పటికీ అతడు తిరిగి బతికాడు, దేవుడు బతికించాడు. దైవ కార్యం జరిగింది. ఎక్కడైతే దేవుని వాక్యం ప్రకటించబడుతుందో అక్కడ దైవ కార్యం జరుగుతుంది. వేర్ ఎవర్ దేర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ ప్రీచ్డ్, దేర్ ద పవర్ ఆఫ్ గాడ్ వుడ్ బి మేనిఫెస్టెడ్. అక్కడ దైవ కార్యం కనబడుతుంది. ఆయన థియరీ చెప్పడం లేదు, ప్రాక్టికల్ చూపించాడు. థియరీ మనిషి చెప్తాడు, ప్రాక్టికల్ దేవుడు చేస్తాడు. అలా చెప్తున్నాను. థియరీ ఓ సిద్ధాంతపరమైన ఉపన్యాసం, ఉపదేశం లేదా బోధ, ఇవన్నీ మనం చేయొచ్చు, మనుషులుగా మేము చేయొచ్చు. కానీ దేవుడు అద్భుతం చేస్తాడు. ఈ అద్భుతం ఎటువంటిదంటే 1000 ప్రసంగాల శక్తి ఎంత ఉందో ఒక అద్భుతం యొక్క శక్తి అంత ఉండొచ్చు. ఈ లెక్క ఏంటి అని అడగొద్దు. కొన్ని సంవత్సరాల క్రితం టిఎల్ ఆస్బోర్న్ అనేటువంటి ఒక దైవజనుడు చెప్పినట్టు మాట. అది బైబిల్ ఎక్కడుంది, రెఫరెన్స్ చెప్పండి లేదా చూపించండి అని మాత్రం అడగొద్దు. ఆయన చెప్పినట్టు మాట, 1 sign, 1 miracle is equals to 1000 sermons. 1000 సందేశాలు ఇచ్చినంత శక్తి, దాని యొక్క ప్రభావం, ఇంపాక్ట్. The work of God impacts or influences more than preachings of God. అనగా ప్రీచింగ్ వద్దని కాదు, ప్రీచింగ్ చేయకూడదని కాదు. ప్రీచింగ్ అవసరమే, వర్డ్ ఆఫ్ గాడ్ అవసరమే, ప్రసంగం అవసరమే. కానీ ప్రసంగానికి అనుబంధంగా ప్రభు కార్యం జరిగిందనుకోండి, ఆ పరిచర్య అద్భుతంగా ఉంటుంది. ప్రసంగము ప్లస్ ప్రభు కార్యము కలిస్తే ఒక ఫలితాలతో కూడుకున్నటువంటి ప్రయోజనకరమైన పరిచర్యగా అది మారుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దైవకార్య ఫలితాల గురించి బహు విస్మయం నొందినట్టు ఒక సందర్భం మార్కు సువార్త 5:42 రెండోదిగా లూకా సువార్త 7:16 ప్రజలందరూ భయభ్రాంతులయ్యారు, భయక్రాంతులయ్యారు, భీతిల్లారు. వాళ్ళు భయపడిపోయారు. ఏంటిది, వాట్స్ గోయింగ్ ఆన్ హియర్, ఇక్కడ ఏం జరుగుతుంది, ఏంటిదంతా, ఇది కళా నిజమా అన్నట్టుగా. అంతేకాకుండా వాళ్ళు చేసినట్టు పని, వారు భయముతోనే అక్కడి నుంచి పారిపోవడం అనేది మాత్రమే కాకుండా వారు మహిమపరిచారు. దే గ్లోరిఫైడ్ గాడ్. They glorified God for the resurrection. They glorified God for the work of Jesus Christ. They glorified God as their mourning become dancing. వారి యొక్క విలాపము, విషాదము, వాళ్ళ యొక్క దుఃఖము అది నాట్యంగా మారింది. అందుకొరకు వాళ్ళు దేవుని మహిమపరిచారు. మెస్సియాను బట్టి దేవుని మహిమపరుస్తున్నాడు. ఈయనను మా మధ్యలో పంపినందుకు మనలో నుండి ఒక ప్రవక్త బయలుదేరి ఉన్నాడు. మనలో నుండి అబద్ధ ప్రవక్తలు ఈ దినాల్లో అనేకులు బయలుదేరి ఉన్నారు. గత ఎన్నికల రిజల్ట్స్ను మనం బేస్ చేసుకొని ఆలోచిస్తే ఒక 2-3 పేర్లు, వాళ్ళ పేర్లు చెప్పాలంటే నాకు సిగ్గుగా ఉంది. ఇంతకుముందు నేను 1-2 సార్లు ప్రస్తావించాను. వీళ్ళందరూ ఎన్ని సంజాయిషులు చెప్పుకున్నా వీళ్ళందరినీ అబద్ధ ప్రవక్తల జాబితాలను వేయాల్సిందే. మీకెందుకండి ఎవరు అధికారంలోకి వస్తే? ప్రజల యొక్క వ్యక్తిగత ఆత్మీయ అవసరతల గురించి ప్రవచించండి, మాట్లాడండి. దాన్ని వదిలేసి ఎవరు అధికారంలోకి వస్తుంది, ఏది తిరుగుతుంది, ఏది పోస్తుంది, లేదా ఏది వెళ్తుంది, ఇవన్నీ మీకు ఎందుకండి? అనవసరమైన ప్రసంగాలు. ఈ అబద్ధ ప్రవక్తలు వీళ్ళిద్దరూ వాళ్ళని సమర్థించుకుంటూ ఎన్నెన్నో విధానాలు చెప్పారు. ఆ వేణుస్వామి అనేటువంటి ఒక ఆయన, నాకు తప్పు అయిపోయింది, నేను జాతకాలు చెప్పనని చెప్పాడు, అన్యుడైనప్పటికీ. కానీ మన ఆత్మీయులు అనబడుతున్న వాళ్ళు, ఆత్మాధీనములో ఉన్నవాళ్ళు, నేను నా కంట్రోల్లో లేను, ఆత్మ కంట్రోల్లో ఉన్నానని చెప్పుకుంటున్న వాళ్ళు పశ్చాత్తాపడకపోవడం,
ఒక ఆయన అయితే వాళ్ళ సతీమణి ద్వారా చెప్పించి అది అలా కాదు ఇలా కాదు అని. దయచేసి తప్పు అయితే తప్పని చెప్పండి. యు గాట్ ఫాల్స్ రివలేషన్స్. నకిలీ ప్రత్యక్షతలు దొరుకుతున్నటువంటి నకిలీ ప్రవక్తలు వీళ్ళు. ఎందుకంటే నకిలీ సువార్త బోధింపబడుతున్న రోజుల్లో మరి ఒక యేసు ప్రకటించబడుతున్న ఫాల్స్ జీసస్ అండ్ ఫాల్స్ గాస్పల్ ప్రకటించబడుతున్న రోజుల్లో ఫాల్స్ స్పిరిట్ వర్క్ అవుతుంది. మరి ఒక ఆత్మ, నకిలీ ఆత్మ పనిచేస్తుంది, భ్రమపరుచు ఆత్మ పనిచేస్తుంది, ప్రవక్త ఆత్మ లాంటి ఆత్మ పనిచేస్తుంది. కానీ అది అపవాది ఆత్మ, పాతాళం నుంచి వచ్చిన ఆత్మ. ఎంత విచారకరం! అన్ని జనుల మధ్యలో దేవుని నామానికి దూషణకరంగా. నాకు తెలిసి ఒక 3-4 వ్యక్తులు ఇలాంటి వాళ్ళు ఎంతమంది ప్రవచించారో మరి. గత వారంలో నేను ఒక వ్యక్తిని కలిసినప్పుడు ఆ వ్యక్తి నాతో వ్యక్తిగతంగా చెప్పినట్టు విషయం, ఒక దేవుని సేవకుడు, దేవుడు నాకు ముందుగానే బయలుపరిచాడు సార్, అది అలాగే జరిగిందని చెప్పాడు. సరే నాతో చెప్తే చెప్పవు, దీన్ని పబ్లిక్లో చేయొద్దని చెప్పాను. నువ్వు ముందుగా చెప్పలేదు, తర్వాత అంత అయిపోయిన తర్వాత చెప్పావు, ఇప్పుడు నువ్వు చెప్పిన దాన్ని ప్రవచనం అని ఎవరు భావించరు. ఎందుకు మనకి ఈ ప్రవచనాలు? ఇవి ప్రవచనాలు కాదు, ఇవి ప్రెడిక్షన్స్. దీస్ ఆర్ నాట్ ప్రాఫెసీస్, దీస్ ఆర్ ప్రెడిక్షన్స్. ప్రెడిక్షన్స్ ఫెయిల్ అవుతాయి కానీ ప్రవచనం ఫెయిల్ కాదు. కాబట్టి దయచేసి దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, అబద్ధ ప్రవక్తలు ఉన్నారు, జాగ్రత్త. ఫాల్స్ ప్రాఫిట్స్ ఆర్ ఎవ్రీవేర్. క్రూరమైన తోడేళ్ళు లాంటి అబద్ధ ప్రవక్తలు, సంఘాల్ని చీల్చేటువంటి వాళ్ళు, విశ్వాసులో విభజన తీసుకొచ్చేటి వాళ్ళు. చూడండి ఎంత విచారకరమో. భౌతికమైన ఒక సామ్రాజ్యాన్ని చూసేటటువంటి భౌతికమైన ప్రాఫిట్స్. దీస్ ఆర్ కార్నల్ ప్రాఫిట్స్, దీస్ ఆర్ నాట్ స్పిరిచువల్ ప్రాఫిట్స్. దానియేలు లేకపోతే గాబ్రియేలు దేవదూత, అంటే ఆయన ప్రవక్త అని కాదు, గాబ్రియేలు దూత. ఇంకా కొంతమంది దైవరాజ్యాన్ని గురించి ప్రకటించారు. ఆయన రాజ్యము నిరంతరముండును. 30 సంవత్సరాలు ఒక వ్యక్తి, ఒక మనిషి యొక్క రాజ్యాన్ని గురించి ప్రసంగించినోడు దురాత్మ చేత ప్రసంగిస్తున్నాడు. కానీ దైవరాజ్యాన్ని గురించి బోధించినవాడు, మితి లేనటువంటి, అంతము లేనటువంటి, ఎండ్లెస్గా ఉన్నటువంటి గాడ్స్ కింగ్డమ్ను గురించి ప్రసంగించాలి. దైవరాజ్యాన్ని గురించి ప్రసంగించడం మానేసి మనుషుల రాజ్యాల గురించి బోధిస్తున్నటువంటి అబద్ధ ప్రవక్తలు వాళ్ళు ఎక్కడున్నా కానీ, తెలంగాణలో ఉన్నా, ఆంధ్రాలో ఉన్నా, ఏ జిల్లాలో ఉన్నా కానీ వాళ్ళని వెలివేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళకు విముఖులుగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి జాగ్రత్త. నేనేదో వ్యక్తిగతమైన విద్వేషాలతో నేను మాట్లాడడం లేదు. వ్యక్తిగతమైన విద్వేషాలతో మాట్లాడడానికి దీన్ని వేదికగా చేయాల్సిన అవసరం లేదు. సందర్భం వచ్చింది కాబట్టి నేను మీకు జ్ఞాపకం చేశాను. బైబిల్లో అపోస్తల కార్యంలో 11వ అధ్యాయం అగబాస్ అనేటువంటి ఒక ప్రాఫెట్ ఉన్నాడు. అతను ప్రవచించాడు. పౌలును గురించి ప్రవచించిన వాళ్ళు ఉన్నారు. పౌలు బంధకాల్లో ఉంటాడని, బంధించబడతాడని. ఫిలిప్పి యొక్క 4 కుమార్తెలు ప్రవచించేవారు. వారు దేవర్ ప్రాఫిటెసెస్. ఎందుకు చెప్తున్నా అంటే ఇవన్నీ జాగ్రత్త. ప్రవచనం పేరుతో ఈ ప్రవచనాలు చెప్పారు. దీనివల్ల ఏం ప్రయోజనం? ప్రవచించువాడు క్షేమాభివృద్ధి కలుగు చేయాలి, క్షేమాభివృద్ధి లేదు. రెండవది, ప్రవచించువాడు హెచ్చరిక కలుగు చేస్తున్నాడు, ఈ హెచ్చరిక లేదు. ప్రవచించువాడు ఆదరణ కలిగించాలి, అది లేదు. హెచ్చరిక, ఆదరణ, క్షేమాభివృద్ధి లేని ప్రవచనాలు దేనికి? కాబట్టి ఈ అబద్ధ ప్రవక్తల మీదకి దేవుని ఉగ్రత రాబోతుంది. దేవుడు అంటున్నాడు, మీరెవరో నాకు తెలియదు. అక్రమము చేయువారలారా, ఇప్పుడు అబద్ధ ప్రవక్తలు అని పిలువబడుతున్నారు, ఎంచబడ్డారు. ఆత్మీయ ప్రవక్తలని వాళ్ళు అనుకుంటున్నారు. కొంతమంది కుడి ఎడమ ఎరగని ప్రజలు అనుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళు అబద్ధ ప్రవక్తలని తేలింది. ఒకరోజు ప్రభు వాళ్ళని ఉద్దేశించి అడ్రస్ చేసేది, అక్రమము చేయువారలారా, ద వర్కర్స్ ఆఫ్ ఇనిక్విటీ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మూడోది, ప్రజల యొక్క స్పందన. దైవ కార్యానికి ఒక స్పందన ఉంటుంది. దైవ కార్యము తర్వాత మానవుని కార్యం, మానవుని కార్యం తర్వాత దైవ కార్యం, దైవ కార్యం తర్వాత మానవుని కార్యం, మానవుని కార్యం తర్వాత దైవ కార్యం. అనగా ఒకదాని వెంబడి ఒకటి జరుగుతుంటుంది. దైవ కార్యము సూచక్రియ, దైవ కార్యం పునరుత్థానం, దైవ కార్యం యవనస్తులు తిరిగి లేపబడ్డం. దాని యొక్క రెస్పాన్స్ ప్రజలు విశ్వసించారు. లాజరు లేపబడ్డాడు. అపోస్తుల కార్యముల్లో లాజర్ లాంటి వ్యక్తిత్వం, అపోస్తుల కార్యపు లాజరస్ ఇతను. హీస్ ద లాజరస్ ఆఫ్ ది బుక్ ఆఫ్ యాక్ట్స్, యూటికస్. దేవుని స్తోత్రం, హల్లెలూయా.
నాలుగవదిగా వారు సాక్ష్యం ఇచ్చారని. కొంతమంది ప్రజలు, అక్కడున్న ప్రజలు, వాళ్ళ యొక్క రెస్పాన్స్, విస్మయం పొందారు, భయభ్రాంతులయ్యారు, వారు మహిమపరిచారు, వారు విశ్వాసం ఉంచారు, వారు సాక్ష్యం ఇచ్చారు అని నిన్నటి ఎపిసోడ్లో మనం మాట్లాడుకోవడం జరిగింది. రండి, మన సమయం కొద్దిగా ఉంది కనుక కొన్ని విషయాలు ఆలోచిద్దాం. ఈ దినము మన ధ్యానం కొరకై అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 10వ వచనం. అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 10వ వచనం. అంతటా పౌలు కిందకి వెళ్ళి అతని మీద పడి కౌగిలించుకొని, మీరు తొందరపడకుడి, అతని ప్రాణమంతలో ఉన్నదని వారితో చెప్పాను. వాడుక భాషలో కూడా చదువుకుందాం. దానికి ముందుగా నేను బ్రియాన్ సిమ్మన్స్ గారి తరచుమా. పాల్ వెంట్ డౌన్ స్టైర్స్, బెంట్ ఓవర్ ద బాయ్ యూటికస్ and embraced him, taking him in his arms. He said to all the people gathered, "Stop your worrying. He is come back to life. His soul is in him. Paul raised him from the dead." అని అక్కడ రాయబడింది. Stop your worrying. వర్షిపింగ్ చేయాల్సిన స్థలములో, ఆరాధన చేయాల్సిన స్థలములో ఆందోళన చేస్తున్నారే, ఆందోళన చెందుతున్నారే, అది ఎంతవరకు కరెక్ట్? స్టాప్ యువర్ వరింగ్, స్టాప్ యువర్ క్రయింగ్, స్టాప్ యువర్ థింకింగ్. ఆపండి. యు ఫర్గాట్ అబౌట్ హిస్ డెత్. వీ హ్యావ్ లార్డ్స్ సప్పర్, వీ హ్యావ్ మెనీ థింగ్స్ టు లెర్న్, వీ హ్యావ్ మెనీ థింగ్స్ టు హియర్. వినాల్సిన విషయాలు, నేర్చుకోవాల్సిన విషయాలు ఉంటుండగా మీరెందుకు ఈ వ్యక్తి యొక్క మరణాన్ని గురించి ఆలోచిస్తుంటారు? మరణాన్ని గురించి ఆలోచించవద్దు, పరిచర్య గురించి ఆలోచించండి. తన భర్త, తన బావగారు, తన మామగారు, ముగ్గురు వ్యక్తుల్ని ఒకే రోజు కోల్పోయినప్పటికీ ఫినేహాసు భార్య చేసినట్టు పని ఏంటంటే, దేవుని యొక్క ప్రభావం, దేవుని యొక్క గ్లోరీ విడిచిపోయింది, అనగా వెళ్ళిపోయింది, నిష్క్రమించింది, అనగా మందసము పట్టబడిన తర్వాత అలా అయింది కదా అని బాధపడింది. చూడండి, మరణాన్ని గురించి ఆలోచించకుండా మహిమగల పరిచర్యను గురించి ఆలోచించింది. మరణం గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. మరణం తర్వాత జరగబోయేటువంటి పరిచర్య, మరణానికి ముందు జరిగిన పరిచర్య, వీటిని మనం జ్ఞాపకం చేసుకుంటే చాలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 20వ అధ్యాయము 10వ వచనంలో మనం చదువుకుందాం వాడుక భాషలో. పౌలు కిందకి వెళ్ళి ఆ యువకుని పక్కన ఒరిగి అతన్ని తన చేతులతో ఎత్తి, దిగులు పడకండి, ప్రాణం ఉందని అన్నాడు. ప్రాణము ఉంది అన్నాడు. ఏంటి ప్రాణం? ప్రాణ దర్శనం, అది మన టైటిల్. ప్రాణం ఉంది అన్నట్టుగా గుర్తించాడు. హీ రియలైజ్డ్ దట్ హీ సోల్ ఈజ్ ఇన్ హిమ్. హీ వాస్ నాట్ డిసీవ్డ్. ఏదో నాకు అతనిలో ప్రాణం ఉన్నట్టు అనిపిస్తుందండి, అతన్ని బతికించగలనేమో అనిపిస్తుందండి అని కాదనింది. ఒక కన్ఫర్మేషన్తో, ఒక నిశ్చయంతో మాట్లాడుతున్నాడు. ఐ బిలీవ్ దట్, నాట్ ఓన్లీ బిలీవింగ్, బట్ ఐ కన్ఫర్మ్, ఐ డిక్లేర్ దట్ హీ ఈస్, ఇన్ వన్ సెన్స్ హీ ఈస్ అలైవ్, హీ ఈస్ నాట్ డెడ్. అన్కాన్షియస్లో ఉన్నాడు అంతవరకే. హీ విల్ కమ్ బ్యాక్ టు ద కాన్షియస్నెస్ అన్నట్టుగా మాట్లాడాడు. దేవుని స్తోత్రం. అందరూ మరణాన్ని చూస్తుండొచ్చు, కానీ మరణం తర్వాత జీవాన్ని చూడగలిగిన వాళ్ళు ఎవరు? అందరూ మరణాన్ని చూస్తున్నారు. అయిపోయింది, అంతా అయిపోయింది, ఇంకాసేపటి పూడ్చి పెడతాం, పాతి పెడతాం, అయిపోయింది. అయిపోలేదు, ఇక్కడి నుంచి ఆరంభించవచ్చు అని ప్రభు అన్నాడు. అద్భుత కార్యం చేశాడు. చిన్నవాడు అలీ అన్నాడు. వాడు పాడి మీదే ఉండి కూర్చొని మాట్లాడాడు. స్తోత్రం. హల్లెలూయా. అంతేకాకుండా సమాజ మందిరపు అధికారి కుమార్తె, అందరూ అన్నారు చచ్చిపోయిందండి. డాక్టర్లు కూడా అన్నారు ఇంకా లాభం లేదమ్మా, షీఈస్ నో మోర్, షీఈస్ డెడ్, అయిపోయింది. మీరు లేట్ చేశారు, ఇప్పుడు తీసుకొస్తే లాభం అని అన్నట్టుగానే ఉండొచ్చు. కానీ యేసు చెప్పిన మాట, డోంట్ బిలీవ్ ఆల్ దోస్ థింగ్స్. Don't believe medical science. Don't believe what the doctor says. Just believe in me. Just believe in God. Just believe. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రాణదర్శనం. ఎవరు చూడలేని దాన్ని మనం దర్శించాలి, ఎవరు వినలేని దాన్ని మనం వినాలి.
ఎవరు వినలేదు కర్మేలు పర్వతం మీద, కానీ వర్షము పడుతున్నటువంటి ధ్వనిని ఏలియా విన్నాడు. దైవ శబ్దాన్ని లోకం వినడం లేదు, దైవ శబ్దాన్ని మనం వింటున్నాం. దేవుడు మాట్లాడాడని చెప్పామనుకోండి లోకంతో, లోకం పిచ్చికినవుతుంది, లోకం పరిహాసం చేస్తుంది. దేవుడు మాట్లాడడం ఏంటండి? మరి మాటలు దేవుడికి ఏదో టెంకాయ ఇవ్వలేదు, ఏదో పూలు పండ్లు సమర్పించి రావాలి, కానీ దేవుడు మాట్లాడడం ఏంటి? ఓ దట్స్ రాంగ్. దేవుడు సజీవుడైతే ఎందుకు మాట్లాడడం అని వాళ్ళు ఆలోచించడం లేదు. కాబట్టి ఇక్కడ మనం ఆలోచిస్తున్న మాట 1:20 మూలవాక్యం కనుక చదవాల్సిన అవసరం లేదు. 1 అతనిలో ప్రాణం ఉండడం, ప్రాణము ఉనికిని కోల్పోకుండా ఉండడం. హలో, ప్రార్థిస్తున్న వారులారా, ఇప్పటిదాకా ప్రసంగం విన్న వారులారా, ఆత్మీయ క్షేమాభివృద్ధి నొందిన వారులారా, అర్ధరాత్రి వరకు మెలకుగా ఉన్న వారులారా, నిద్ర జయించిన వారులారా, త్రోయలోని సంఘస్థులారా అని అన్నట్టుగా పౌలు గారు మాట్లాడాడు. మీకందరికీ ఒక విషయం చెప్తున్నాను, ఏ గుడ్ న్యూస్. ద సోల్ didn't left his body. I am saying in the spirit, he would rise again అన్నట్టుగా మాట్లాడాడు. దేవుని స్తోత్రం. 1 ప్రాణం ఉండడం, ప్రాణ దర్శనం అంటే. 2వది ప్రాణం అంటే సోల్, అనగా స్పిరిట్ కాదు, ఆత్మ కాదు, ప్రాణాత్మ దేహములు. దేహం అంటే మనకు తెలుసు, లోపల 2 ఉన్నాయి, ప్రాణాత్మలు, ప్రాణము ఆత్మ, స్పిరిట్ అండ్ సోల్ ఉన్నాయి. ప్రాణాత్మలను విభజించునంత మట్టుకు దూరుచు అని హెబ్రీ పత్రిక 4వ వాక్యాన్ని గురించి, ఆత్మ ఖడ్గాన్ని గురించి రాయబడింది. 2వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యములు 20:1 మరియు అడిగిన తరువాత పౌలు శిష్యులను తన యొద్దకు పిలిపించి హెచ్చరించిన మీదట వారి యొద్ద సెలవు పుచ్చుకొని మాసిదోనియాకు వెళ్ళుటకు. 3వ వచనంలో కూడా మనం గమనిస్తే అతను అక్కడి నుంచి వెళ్ళినట్టుగా తన ప్రాణ రక్షణ కోసం, టు ప్రొటెక్ట్ హిమ్సెల్ఫ్, టు ప్రొటెక్ట్ హిస్ సోల్, టు ప్రొటెక్ట్ హిస్ లైఫ్. 2వది 1 ప్రాణ దర్శనం గురించి మాట్లాడుకుంటున్నప్పుడు దాంట్లో భాగంగా ప్రాణం ఉండడాన్ని గుర్తించినటువంటి పౌలు, 2వది ప్రాణ రక్షణ చేసుకుంటున్నటువంటి పౌలు తన ప్రాణాన్ని కాపాడుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. కాపాడుకున్నాడు, పోగొట్టుకున్నాడు, కాపాడుకోనుకున్నాడు, పోగొట్టుకుంటాడు. 2వది ప్రాణ రక్షణ. దేవుడు రక్షిస్తాడు, ఆత్మరక్షణ గురించి కాదు, ప్రాణరక్షణ. ఇక దేహానికి తింటున్నాం, లేకపోతే తాగుతున్నాం, లేకపోతే మలమూత్రాదుల విసర్జనం, అంతేకాకుండా దేహాన్ని శుభ్రపరచుకోవడం, ఇవన్నీ మన ప్రాణరక్ష కోసం మనం చేసేటువంటి పనులు. 3వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యములు 20:24. అయితే దేవుని కృప సువార్తను గురించి సాక్ష్యం ఇచ్చుట, దేవుని యొక్క కృపా సువార్తను గురించి సాక్ష్యం ఇచ్చుట యందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణమును నాకెంతో మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనవలేదు. బట్ వెదర్ ఐ లివ్ ఆర్ డై ఈజ్ నాట్ ఇంపార్టెంట్. బతికినా ఒకటే, చచ్చినా ఒకటే. ఏది ఇంపార్టెంట్ అంటే బోత్ ఆర్ సేమ్ అని చెప్పగలుగుతున్నాడు. ఫర్ ఐ డోంట్ ఎస్టీమ్ మై లైఫ్ ఇండిస్పెన్సబుల్. దేవుని స్తోత్రం. ఐ డోంట్ కన్సిడర్ మై లైఫ్ వర్త్ ఏ సింగిల్ వర్డ్. That is, Paul viewed his life as not worth mentioning. We don't need to see our life as precious in our eyes, for they are precious in the eyes of our Lord Jesus, and that must be enough. అనగా ఇక్కడ చెప్పబడినట్టుగా ప్రాణాన్ని అలక్ష్య పెట్టారు, లేకపోతే నిర్లక్ష్య పెట్టారు అన్నట్టుగా మనం మాటలు చూస్తున్నాం. నా ప్రాణాన్ని నేను ప్రియంగా ఎంచుకోవడం లేదు, అది నాకు తీపిగా లేదు, ప్రాణ భయం నాకు లేదు, నా ప్రాణం అంటే నాకు తీపి లేదు. స్తోత్రం. 1 ప్రాణం ఉండడం, 2వది ప్రాణ రక్షణ, 3వది ప్రాణాన్ని అలక్ష్యం చేయడం. దేవుని స్తోత్రం. ప్రాణాన్ని తృణీకరించడం. నో, చచ్చిపోతే చచ్చిపోయామండి, బతికిస్తే ఆయన బతికిస్తాడండి అనే తెగింపుతో కూడుకున్నటువంటి, భయము లేనటువంటి, పిరికితనము లేనటువంటి, పరాక్రమంతో కూడుకున్నటువంటి ఒక పరిశుద్ధమైనటువంటి జీవితం. ప్రాణ అలక్ష్యం. 4వ విషయం నేను చెప్పి ముగిస్తాను. అపోస్తుల కార్యములు 20:28. అపోస్తుల తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును
కాయటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచునో ఆ Yes. యావత్తు గూర్చియు. చాలేదు సార్. ఇక్కడ రాయబడిన మాట, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించు సంఘం అనగా ఆయన తల వంచి తన ఆత్మను అప్పగించను, ఆయన ప్రాణము విడిచెను అనే మాటలు యేసు ప్రభు యొక్క మరణం గురించి రాయబడిన మాటలు మనం చూస్తున్నాం. ఇక్కడ రాయబడింది ప్రాణార్పణను గురించిన సమర్పణ. ఈ మాటలు చెప్తున్నప్పుడు సుమారు 26 సంవత్సరాల క్రితం, 27 సంవత్సరాల క్రితం కల్వరి శిలువలో యేసు ప్రభువు వెళ్ళాడు. ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఇప్పుడు ప్రాణార్పణ యొక్క స్మరణ, ప్రాణార్పణ చేసిన వాడిని మనం స్మరించుకుంటున్నాం. ప్రాణం తీసిన వాడిని ఎవరు స్మరించుకోరు. యూదులు యేసు ప్రభు యొక్క ప్రాణం తీశారు. యూదుల వల్ల ప్రాణం పోయిందని యూదుల మీద మనకు ఎటువంటి వైరం లేదు. కారణం ఏంటంటే అది దైవ ప్రణాళికలో భాగంగా తన ప్రాణార్పణ జరిగింది. పానీయార్పణముగా ఆయన పోయబడ్డాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రాణ దర్శనం గురించి మనం మాట్లాడు. ద విజన్ ఆఫ్ ద సోల్, ద విజన్ ఆఫ్ లైఫ్. ప్రాణం ఉండడం, ప్రాణ రక్షణ చేసుకోవడం, ప్రాణాన్ని అలక్ష్యం చేయడం. 4వది ప్రభు యొక్క ప్రాణార్పణను స్మరించుకోవడం, జ్ఞాపకం చేసుకోవడం. జ్ఞాపకార్థ కూడికని కాదు. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుడు మనకు అనుగ్రహించిన ప్రాణములు అవి అమూల్యమైనవని, ఆ ప్రాణాన్ని గురించిన దర్శనము కలిగి ప్రాణరక్షణ చేసుకుంటూ, ప్రాణాన్ని అలక్ష్యం చేస్తూ ప్రభు యొక్క ప్రాణార్పణను స్మరించుకుంటూ ముందుకు సాగడానికి ప్రభు అందరికీ సహాయం చేయను గాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.